ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ భక్తుల రద్దీ విపరీతంగానే ఉంది. ఇప్పటికే ఇవాళ దాదాపు 4 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించగా ఇంకా కోట్ల మంది వేచి చూస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో అధికారులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు వెళ్లే మార్గంలో భద్రతను పెంచారు. వారికి సాయంగా వాలంటీర్లు, స్థానిక యంత్రాంగం నిరంతరం పనిచేస్తుంది. మౌని అమావాస్య సందర్భంగా నెలకొన్న రద్దీతో తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. భక్తుల తాకిడి విపరీతంగా ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పుణ్య స్నానాలకు ఎట్టు వెళ్లాలో తెలియకపోవడం వల్లే గందరగోళం తలెత్తిందని కొంతమంది భక్తులు చెబుతున్నారు. తొక్కిసలాట తర్వాత కనిపించిన దృశ్యాలు ఘటన తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఘటనా స్థలంలో బ్యాగుల కుప్పలు, చెల్లాచెదురుగా పడిన భక్తుల దుస్తులు దర్శనమిచ్చాయి. మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమం ప్రధాన ఘాట్ వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు ఒక్కసారిగా పోటెత్తారు. ఈ క్రమంలోనే కొందరు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా అవి విరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంట తెచ్చుకున్న బ్యాగులు, లగేజీలతో పరిగెత్తలేక కొంతమంది కింద పడిపోయారు. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇక తొక్కిసలాటతో ఘటనా స్థలంలో భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. తమ వస్తువులను వెతుక్కోవడం కోసం భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ భక్తుల రద్దీ విపరీతంగానే ఉంది. ఇప్పటికే ఇవాళ దాదాపు 4 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించగా ఇంకా కోట్ల మంది వేచి చూస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మౌని అమావాస్య సందర్భంగా నెలకొన్న రద్దీతో తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. భక్తుల తాకిడి విపరీతంగా ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు కూడా తెలిపారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రయాగ్రాజ్ లో జరుగుతున్నటువంటి మహా కుంభమేళ నిజానికి ఈ రోజు ఒక విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి. బట్ ఇటా నేపథ్యంలో ఈ రోజు ఉదయం కాసేపు గంగా స్నానానికి, అమృత స్నానానికి విరామం ఇచ్చినా గానీ, కొంచెం ఆటంకం వచ్చినా గానీ ఆ తర్వాత మళ్ళీ కూడా యథావిధంగా జరుగుతోందనే చెప్పాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఉత్తరప్రదేశ్ లో అధికారులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రయాగ్రాజ్ లో ఇంకా భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతూనే ఉంది. సో వెళ్లేటువంటి మార్గంలో కూడా ఇప్పటికే చాలా భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, లేదంటే పారామిలిటరీ బలగాలు గానీ ఇప్పటికి ఇంకొంచెం అధికారులను కూడా పెంచడం జరిగింది. అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. తొక్కిసలాటలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో సో ఎక్కడికక్కడ కొంచెం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరొక వైపు ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఆ తొక్కిసలాట అక్కడ అంటే విపరీతంగా ఉండడంతో ఆ ఘటనా స్థలంలో వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాగులు గాని,
వాళ్ళకి సంబంధించినటువంటి లగేజ్ కానీ సూట్ కేసులు కానీ ఎక్కడికక్కడే పడ్డాయని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ రోజు మౌని అమావాస్య కాబట్టి మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తారు. మౌని అమావాస్య ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి అంశం. అది హిందువులంతా కూడా పవిత్రమైనటువంటి దినంగా భావిస్తారు. గంగా దివి నుండి భూమికి వచ్చినటువంటి రోజు, భూమి మీదకి మౌని అమావాస్య రోజు వచ్చింది అన్నది ఒక ప్రతీతి. సో ఈ రోజు గంగా స్నానం చేయాలి, లేదంటే ప్రవహించేటువంటి నీటిలో మునగాలి అన్నది ఒక కోరికగా ఉంటుంది. సో 140 ఏళ్ల తర్వాత ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళాను ఖచ్చితంగా జీవితకాలంలో ఒక్కసారి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ గంగా స్నానం వైపు వెళ్తా ఉంటారు, చేస్తా ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఈ ఒక్క రోజు దరిదాపు 10 కోట్ల మంది వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అధికారులు ముందే అంచనా వేయడం జరిగింది. బట్ ఈ రోజు ఉదయం ఒక్కసారిగా 1 గంట 2 గంటల ప్రాంతంలో స్నానం ప్రధానమైనటువంటి త్రివేణి సంగమం ఘాట్ దగ్గర పుణ్య స్నానాలు చేయడానికి భక్తులంతా ఒకేసారి రావడం జరిగింది. బ్యారికేడ్లను దాటడానికి ప్రయత్నించారు. ఆ బ్యారికేడ్లన్నీ విరిగిపోయాయి. మరొక వైపు అక్కడ ఇనుముతో చేసినటువంటి చెత్త కుండీలు ఏవైతున్నాయో ఆ కుండీలు కూడా తగలడంతో అక్కడ ఒక్కసారిగా ఆ బ్యారికేడ్లను దాటే ప్రయత్నం చేసేసరికి అవి విరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగిపోయింది. పోలీసులు కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. సో ఇక పరిస్థితి చేయి దాటడంతో ప్రజలంతా కూడా అక్కడ భక్తులు భయాందోళనకు గురయ్యారు. తెచ్చుకున్నటువంటి బ్యాగులు గాని లగేజీలు గాని అవన్నీ పడేయలేక ఎక్కడికక్కడ వదిలేసి పరిగెత్తలేనటువంటి పరిస్థితి ఒకటి. సో అక్కడ అవన్నీ వదిలేక వాళ్ళంతా కింద పడిపోయారు. అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం జరిగింది. సో పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు ప్రస్తుతం. సో ఎవరైతే గాయపడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా వెంటనే స్థానిక హాస్పిటల్స్ కి తరలించడం జరిగింది. అక్కడ చెల్లాచెదురుగా ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పటికే అంటే తప్పిపోయిన వాళ్ళ కోసం వెతుక్కునే వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. హాస్పిటల్స్ బయట కూడా కొంత రోదనలే వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా కానీ మౌని అమావాస్య రోజు నెలకొన్నటువంటి ఈ రద్దీ, ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం నిజానికి బాధాకరమైనటువంటి అంశమనే చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు ప్రధానమంత్రి గాని ఇటు అమిత్ షా గాని ఇద్దరు కూడా ఆరాలు తీస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని ఎప్పటికప్పుడు ఆరాలు తీస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సో మరోవైపు అక్కడ భక్తులకు కూడా అంటే ఈ రోజు జరిగినటువంటి గందరగోళం ఏదైతే ఉందో అంటే వాళ్ళు ఎటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి తెలియనటువంటి పరిస్థితుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అసలు రోడ్లు కూడా కనిపించలేనటువంటి పరిస్థితుల్లో అధికారులు కట్టడి చేయలేని పరిస్థితి. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ వాతావరణంలోకి భక్తులు వెళ్లిపోయారు. ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి వల్ల గందరగోళం వచ్చిందంటూ కూడా అక్కడ తర్వాత చూసినటువంటి ఆ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్తున్నాయి. సో ఈ గందరగోళానికి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొంత క్లారిటీ తీసుకొని సో ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ప్రయాగ్రాజ్ బయట కూడా 60-70 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సో అన్ని అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు మళ్ళీ ఒకసారి తొక్కిసలాట జరగకుండా పూర్తి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.